లార్డ్ హల్లెలూయా. చదమ రెండు చేతుల ప్రభు వైపు ఎత్తి గట్టిగా హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన ప్రశస్తమైన ఆ గొప్ప దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. చదమ ఆమేన్. చదవాలి గట్టిగా ఆమేన్ ఆమేన్. మనసారా దేవుని నామాన్ని స్తుతిస్తూ తనివి తీరా ఆ ఘనమైన దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ నీ నోరారా యేసు అనబడుతున్న ఆ నామాన్ని నువ్వెంత పలకగలిగితే అన్ని ఆశీర్వాదాలు మన జీవితంలో మనం అనుభవిస్తాం. ఆ నామములో ఆరోగ్యం, ఆ నామములో స్వస్థత, ఈ సర్వ జగత్తు ఆ నామములోనే కలిగింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆ నామములో ఈ సువిశాలమైన జగత్తు కలగగలిగితే ఆ నామాన్ని ఉచ్చరిస్తున్న మన జీవితంలో ఒక దైవికమైన అద్భుతమైన కార్యాలు నా దేవుడు చేయుటకు సమర్థుడు. హల్లెలూయా. ఒక శ్రేష్టమైన కొన్ని అనుభవాలను, దేవుని యొక్క ఉద్దేశాలను మన కొంత సమయం మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. దయచేసి పరిశుద్ధ గ్రంథం తెరవండి. యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథము మొట్టమొదటి అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి ఒక 6 వాక్యాలు, 6 వచనాలు స్పష్టంగా మనం చదువుదాం. మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువతో ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యొర్దాను నదిని దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశానికి మీరు వెళ్ళండి. నేను మోషేతో చెప్పినట్లు నువ్వు అడుగుపెట్టు స్థలాన్ని నేను మీకు ఇస్తున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును నీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీకు ఎదురుగా నిలబడలేడు. నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నేను సేవకుడా నీకు కూడా నేను తోడుగా ఉంటాను. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. హల్లెలూయా. చదవం ఒకసారి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఈ మాటలు మనం స్పష్టంగా మనకు అర్థమయ్యాయి. 40 సంవత్సరాల సేవలో దైవజనుడైన మోషే మృతి పొందాడు. గొప్ప నాయకుడు అతడు మరణించాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ఇశ్రాయేలు ప్రజల ఎదుట అతడు చేశాడు. ఐగుప్తులో ఉన్న ఫరో ఎదుటను, దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజల ఎదుటను అద్భుతమైన కార్యాలు చేసిన ఒక గొప్ప దైవజనుడు. పరిశుద్ధ లేఖనం బోధిస్తుంది మోషే లాంటి సేవకుడు భూమి మీద ఎవడు లేడు. అంత గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడి దగ్గర ఒక నమ్మకమైన పరిచారకుడిగా పరిచర్య చేస్తున్న వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యెహోషువ. అతన్ని దేవుడు సేవకుడు అని పిలవకుండా మోషే పరిచారకుడు అని చెప్తున్నాడు. మోషే దగ్గర అసిస్టెంట్గా ఉన్నాడు. అతనికి కావలసినవన్నీ గమనించుకుంటున్నాడు. మోషే చనిపోతున్నప్పుడు యెహోషువ ఏం సేవకేం రాలేదు. దైవజనుడైన మోషేతో సహకారిగా ఉంటున్నాడు. ఇప్పుడు మోషే ప్రభుతో అంటాడు, ప్రభువా నన్ను నువ్వు తీసుకుంటున్నావు కదా,
ఈ సువిశాలమైన ప్రజలకు మంచి చెడులు చెప్పి వారికి గమ్యాన్ని చేర్చగలిగే ఒక వ్యక్తి కావాలి, నాయకుడు కావాలి. మరి ఎవరిని నిలబెట్టమంటావు అని చెప్పినప్పుడు స్పష్టంగా ప్రభు చెప్పేస్తాడు, నీ దగ్గర పరిచర్య చేస్తున్న నమ్మకస్తుడు ఉన్నాడే, ఆ యెహోషువ మీద నీ 2 చేతులు పెట్టు. బాగా వినండి, కొంచెం మీడియం పెంచు. నీ 2 చేతులు నీ దగ్గర పరిచర్య చేస్తున్న ఆ యొక్క యెహోషువ తల మీద పెట్టు. నీలో ఉన్న ఆత్మ, నీ మీద నేను ఉంచిన అభిషేకం అతని మీదకి వెళ్ళిపోతుంది. దైవజనుడి చేతిలో, నాయకుల చేతిలో ఆశీర్వాదాలు దాగి ఉంటాయి. హల్లెలూయా. ప్రత్యేకంగా మళ్ళీ ఒక అభిషేకం యెహోషువకు దేవుడు ఏం చేయలేదు. ఒక ప్రత్యేకమైన అనాయింటింగ్ దేవుడు మోషేకు సపరేట్గా అభిషేకించినట్టుగా యెహోషువకి ఏం చేయలేదు. దేవుడు యెహోషువ మీద మోషే చేతులు ఉంచాడు. మోషే చచ్చిపోయాడు. చాలా అనుభవం ఉంది యెహోషువకి. 40 ఏండ్లు ట్రైనింగ్ అయ్యాడంటే ఎంత అనుభవాలు కలిగిన వ్యక్తి ఉంటాడో ఆలోచించండి. మంచి చెడు, ప్రజల యొక్క ఆలోచనలు, సేవకుడు తీసుకున్న నిర్ణయాలు, చాలా అనుభవం ఉంది. కానీ ఆ అనుభవం సేవకు పనికిరాదు. దేవుడు ఇప్పుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు, యెహోషువ నువ్వు భయపడకు. నీ నాయకుడైన మోషే ఇంతవరకు తీసుకొచ్చిన ఈ ప్రజలను నేను నా ప్రజల కొరకు సిద్ధపరిచిన వాగ్దాన దేశానికి నువ్వు తీసుకెళ్ళాలి. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. ఈ మాట చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కారణం యెహోషువ వెంబడి ఇంచుమించు 30 లక్షల సంఘం ఉంది. ఎంతమంది చెప్పండి, ఎంతమంది? 30 లక్షల మంది. యెహోషువకి అద్భుతమైన యుద్ధాలు చేయగలిగిన అనుభవం కూడా ఉంది. చాలా మందిని జయించుకుంటూ ఆల్రెడీ వచ్చేసాడు. చాలా అనుభవాలు ఉన్నాయి. గొప్పవారు, జ్ఞానం కలిగిన వారు, పెద్దలు, ఇశ్రాయేలీలు అనేకులు అతనితో ఉన్నారు. అతడు ఒంటరోడు లేడు. ఈ మాట ఒంటరిగా ఉన్న వాడితో అంటే బాగుంటాయి. ఈ మాట ఎవడు ఆధారం లేకుండా ఒంటరిగా దిక్కులేని స్థితిలో ఉన్న వాడితో భయపడకో, నేనున్నా నీతో అన్న మాట సూట్ అవుతుంది. అదేంటి దేవుడు 30 లక్షల మంది వెనకబెట్టుకున్న ఒక గొప్ప నాయకుడితో యెహోషువ పిలిస్తే లక్షల మంది ఆయన దగ్గర నిలబడతారు. ఆయనకే ఆపద రాకుండా, ఏ సమస్య రాకుండా అతని పక్షంలో నిలబడే ప్రజలు అతనితో ఉన్నారు. కానీ ప్రభు అతనికి ఒక అద్భుతమైన ప్రమాణం చేస్తూ అంటాడు, నేను నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను. ఎందుకు ఈ మాట నా ప్రభు అనాల్సి వచ్చిందని అంటే, నీతో ఎంత జనసమూహం ఉంది అని చూడక్క. ఏదో ఒకరోజు నేను ఒంటరిగా ఉండే పరిస్థితులు వస్తాయి. ఏ మనిషి, ఏ సమూహాన్ని చూసుకొని నువ్వు ధైర్యం తెచ్చుకోక. ఎవరు విడిచిపెట్టినా నేను నిన్ను విడవను, నేను నిన్ను విడవను. అదేంటి ప్రభు అందరు విడిచిపెడతారంటావా? చెప్పలేం. ఒక స్త్రీ తన కన్న బిడ్డనైనా మరుస్తుంది. ఒక బిడ్డకు తల్లికున్న బంధం కంటే గొప్ప బంధం ఇంకేముంది భూమి మీద? ఒక తల్లి కూడా తన బిడ్డను మరుస్తుంది, ఒక సమయం వస్తుంది. కానీ నేను నిన్ను విడిచిపెట్టను. దేవుడు ప్రస్తుత కాలాన్ని చూస్తాడు, భవిష్యత్తు కాలంలో కూడా చూసే దేవుడు. అందుకే నా ప్రభు ఈ వాగ్దానం తన సంఘముతో, సేవకులతో చెప్తున్నాడు, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా నేను మాత్రం నీతో ఉంటాను. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. ఎవరు ఉన్నా లేకపోయినా
నేను మాత్రం నీతో ఉంటాను. కారణం, పరిశుద్ధుల జీవితాలన్నీ ఆది కాండం మొదలుకొని ప్రకటన పుస్తకం వరకు మనం ఒకసారి వాళ్ళను అబ్జర్వ్ చేస్తే, వాళ్ళను కూడా కొన్నిసార్లు ఒంటరిగా విడిచిపెట్టే పరిస్థితులు ప్రతి సేవకుడు ఎదుర్కొన్నాడు. ఒంటరోడయ్యాడు. ఒక గొప్ప దైవజనుడు ఒక పుస్తకంలో రాసిన మాట నేను చదివాను. అది రాసిన పుస్తకంలో మాట ఏంటంటే, మనిషి ఒంటరిగా ఉండడం అందరు ఉన్నప్పటి నుంచే అలవాటు చేసుకోవాలట. బాగా వినండి, ఒంటరిగా ఉండడం అందరూ ఉన్నప్పటి నుంచే అలవర్చుకోవాలి. కారణం, ఏదో ఒక రోజు నువ్వు ఒంటరోడివి కావాల్సిందే. కాబట్టి ఆ ఒంటరితనం నీకు అలవాటు లేకపోతే నువ్వు సహించలేవు, ఆ ఒంటరితనం నువ్వు భరించలేవు. కనుక నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబం అందరూ నీకు కంఫర్ట్గా ఉన్నప్పుడే నువ్వు ఒంటరిగా బ్రతకడం కూడా అలవరుచుకోవాలి. కారణం, దేవుడు తన దగ్గరికి చేర్చుకోవాలనుకుంటున్న ప్రతి వాడిని ఈ లోకానికి దూరం చేస్తూ వస్తాడు. కారణం, దూరం అవుతూ 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 ఒకరోజు శాశ్వతంగా ఈ లోకానికి ఆ మనిషి విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళవలసి వస్తుంది. కనుక ఆ ఒంటరితనం అనేది ప్రతి మనుష్యుడి జీవితంలో ఎదుర్కోవాల్సిందే. కనుక నువ్వు ఒంటరితనాన్ని నువ్వు ఆస్వాదించడం కూడా నువ్వు మొదటి నుంచే నీకు అలవాటు చేసుకోవాలి. అందరూ ఉన్నప్పుడే ధైర్యంగా ఉండడం కాదు, ఎవరు లేకపోయినా బ్రతకడం నేర్చుకోవడం అలవర్చుకోవాలి. హల్లెలూయా, చదువు గట్టిగా హల్లెలూయా. అందుకనే ఆ అనుభవాలు నా దేవుడు తన అనేకమైన సేవకులకు నేర్పిస్తూ వచ్చాడు. ఒంటరితనం యొక్క అనుభవం ప్రతి దైవజనుడు అనుభవించాడు. మరి అతను ఒంటరోడు కాదు. అతనికి కూడా ఒక సమూహం ఉంది. 318 మంది పనోళ్ళు కలిగిన అబ్రహాం ఒంటరిగా మిట్ట మధ్యాహ్నం ఇంటి ముందు కూర్చున్నాడు. ఇంటి ముందు ఎవడైనా సాయంకాలం కదా కూర్చోవాలి. ఇంటి ముందు వేసుకున్నటువంటి గుడారం వాకిట్లో ఒక మిట్ట మధ్యాహ్నం ఒక మండు టెండ వాతావరణంలో ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు అబ్రహాం? నువ్వు పిలిస్తే 100 మంది పనులు నీ దగ్గర ఉన్నారు. అలవర్చుకుంటూ ప్రారంభం నుంచి అలాంటి అనుభవాల గుండా, ఒకవేళ నువ్వు అలవాటు లేకపోయినా నీకు, నాకు, సమస్త పరిశుద్ధులకు నా దేవుడు ఆ ఒంటరితనాన్ని నేర్పించడానికి మనకున్నటువంటి అనుకూలతలన్నీ తెంపుతూ వస్తాడు. హల్లెలూయా, చదమగటి హల్లెలూయా. మనతో ఉన్న వారిని మనకు దూరం చేస్తాడు దేవుడు. విడిచిపెట్టిన వారిని కాదు తప్పు. ఒంటరితనం నేర్పించడానికి నా దేవుడు కొన్ని అనుభవాలు మనకు నేర్పిస్తూ వస్తాడు. ఈ ఒంటరితనం యొక్క అనుభవం ఎందుకు మనకు దేవుడు ఇస్తాడు, ఎందుకు అలాంటి అనుభవాలు కూడా నా దేవుడు నడిపిస్తాడు అన్న సంగతులను కొన్ని నిమిషాలు మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. కారణం, లక్షల మందితో ఉన్నాడు యెహోషువ నువ్వేం భయపడకు, ఇదిగో పలానా నీతో ఉన్నాడు. యెహోషువ నువ్వేం భయపడకు, ఆ నాయకుడు నీతో ఉన్నారు. ఇదిగో మోషేతో ఉన్న పెద్దలు నీతో ఉన్నారు అని చెప్పలేదు దేవుడా. నువ్వు భయపడకు, వీరందరూ నీతో ఉన్నా లేకపోయినా నేను మాత్రం నీతో ఉంటాను. ఎవరు నిన్ను విడిచినా విడిచిపెట్టకపోయినా నేను నీతో ఉంటాను. ఈ అనుభవం భూమి మీద పుట్టిన ప్రతి పరిశుద్ధుడికి, ఇంకా చెప్పాలంటే మనుష్య కుమారుడిగా పుట్టిన నా యేసయ్యకు కూడా తప్పలేదు. ఆయన అంటాడు, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకు ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేస్తుంటాను కనుక ఆయన నన్ను ఒంటరిగా నన్ను ఎప్పుడు నా తండ్రి విడిచిపెట్టలేదు. అదే 16వ అధ్యాయం
32వ వాక్యం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 32. యూదులు 16:32 ఇదిగో మీలో ప్రతి వాడును ఎవడు ఇంటికి వాడు చెదరిపోవు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టు కాలము వచ్చుచున్నది, అది వచ్చే ఉన్నది. అయితే మీరందరూ నన్ను విడిచిపెట్టిన నా తండ్రి నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాట శిష్యులతో చెప్తున్నాడు. బాగా వినండి. ఒక శిష్యుడు అంటాడు, చాలామంది అతను విడిచిపెట్టినప్పుడు 12 మందిని చూసి అంటాడు, మీరు కూడా వెళ్తారా? చాలామంది వెళ్ళిపోయారు, 70 మంది వెళ్ళిపోయారు, మీ తోటి శిష్యులు వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్తారా? వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి. అప్పుడు పేతురు అంటాడు, మేమెట్ వెళ్తాం ప్రభువా, మేమెట్ వెళ్తాం, మీతోనే ఉంటాం అని అన్న అదే పేతురు గెత్సెమనే తోటలో శత్రువులు ఆయనను పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఒక్కడు కూడా ఆయన దగ్గర లేడు. అందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వెళ్ళిపోయారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భూమి మీద ఒక మానవ జన్మ ఎత్తిన దేవాది దేవునికి కూడా ఒంటరితనం తప్పలేదు. హల్లెలూయా. అందుకనే మొదటి నుంచి మన గుండెని బాగా నిబ్బరం చేసుకోవాలి. నా చిన్నతనంలో ఆడపిల్లలకు పెళ్ళైనప్పుడు వాళ్ళని సాగనంపుతున్నప్పుడు చాలా ఏడ్చేవారు తల్లిదండ్రులు. ఇప్పుడు ఏడుస్తున్నారో లేదో తెలియదు, నేను వివాహాలు వెళ్ళలేదు. ఎంత అనంటే 1 గంట 2 గంటలు ఆ యొక్క 10 అడుగుల దూరం ఉన్న కారు ఎక్కడానికి, 10 అడుగుల దూరంలో ఉన్న కారు ఎక్కడానికి పోవడం రావడం. ఆ చిన్నతనంలో చాలా విస్కస్ చేసేది. త్వరగా ఎక్కితే తోటి పెళ్ళి కొడుకుగా మనం కూడా కారులో ఎక్కి కాస్త పోదామని మనం అనుకుంటే ఈ మనిషి ఎక్కదామని ఈమె పోతే తల్లి లాగుతుంది, తల్లి మౌనంగా ఉంటే బిడ్డ వచ్చి మళ్ళీ కౌగిలించుకుంటుంది. అప్పుడు అనిపించేది, ఏందిరా ఈ లొల్లి అంతా అని అనిపించేది. కానీ ఒక బిడ్డకు జన్మనిస్తే తెలుస్తుంది, అత్తగారింటికి తర్వాత సంగతి, స్కూలుకు పంపినా బాధే అనిపిస్తుంది. కారణం, ఆ అనుభవం ఒక మనిషి అనుభవించినప్పుడే దాని పరివేశనాలు అర్థమవుతాయి. కారణం నాభి సూత్రం కదా, బంధం కదా. ఒక 4 గంటలు క్లాస్ రూమ్లో ఎలా ఉంటాడో వీడు, నేను పెట్టిన బాక్స్ ఎలా విప్పుకుంటాడో, ఎలా తింటాడో అని ఒక 4 గంటల యొక్క ఎడబాటునే ఒక తల్లి సహించలేదు. అయితే ప్రభు మనకు నేర్పిస్తున్నాడు, ఒక కాలం రానే వస్తుంది, ఎవరిని విడిచిపెట్టకుండా నీవు ఉండగలిగావో నువ్వు చెప్పకపోయినా వారు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. హల్లెలూయా. చదమ్మ గట్టిగా హల్లెలూయా. ఇవన్నీ ఈ భూమి మీద ప్రతి మానవుడి జీవితంలో నెరవేరుపో. అయితే నా దేవుని బిడ్డలారా, నా ప్రభు మనతో మాట్లాడే మాట, ఎవరు నిన్ను విడిచిపెట్టినా శాశ్వత కాలం, ఇక్కడ ఉన్నంత కాలం నేను నీతో ఉంటా, ఇక్కడ నీ ఊపిరి విడవగానే నువ్వు మళ్ళీ నా దగ్గరనే ప్రత్యక్షమవుతావు. అంటే నీకు నాకు ఎడబాపు అస్సలు ఉండదా, అస్సలు ఉండదా. అందుకే నేను ఎప్పుడు నిబ్బరంతో ఉండో. నీతో ఎవరున్నారు, ఎవరు నిన్ను విడిచిపెట్టారు? సేవలో ఎందరో విడిచిపెట్టేస్తారు. సహకారంగా ఉన్నవారు, మనకు తోడుగా చేదోడుగా ఉంటారని నమ్మినవారు, ఈ బాధ ఒక దైవజనుడు అనుభవిస్తాడు. అదే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తా అంటాడు, తిమోతి, నన్ను అందరూ విడిచిపెట్టిపోయారు, నువ్వైనా కనీసం త్వరగా రా, నేను ఒంటరినయ్యాను, నాకు పరిచయం చేసేవాడు ఎవరు లేడు, వయసు అయిపోయింది, నా వస్త్రాలు ఉతికేవాళ్ళు లేడు, నా కనీసం బాగోగులు చూసేవాళ్ళు లేడు అని చెప్పి 1000 మందికి రక్షణ ఇచ్చి సంఘాలు కట్టిన ఒక సేవకుడు ఒంటరివాడైపోయాడు. ఈ ఒంటరితనం అనేది
ప్రతి మనుష్యుని జీవితంలో ఎదుర్కోవాల్సిన ఒక గొప్ప అనుభవం. ఈ ఒంటరితనంలో దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గొలియాతును చంపినప్పుడు, దావీదు గొలియాతును చంపి తన చేతిలో ఆ శత్రువు యొక్క తల అలా పట్టుకొని వస్తుంటే, బైబిల్లో మనకు తెలిసిన సత్యం, వేల మంది ఇశ్రాయేలు సమాజంలో ఉన్నటువంటి ఆడపిల్లలు, కన్యకలు అతను ఎదుర్కోవడానికి గాన ప్రతిగానాలు చేస్తూ ఒక గొప్ప ఆర్భాటం. మన భాషలో చెప్పాలంటే ఒక బెంజ్ కారులో అతన్ని కూర్చోబెట్టి లక్షల మంది అతన్ని బారాతుకు ఎదుర్కొని పోతారే, అలా ఎదుర్కొని పోయినట్టు చేశారా. అదే దావీదు కొంతకాలం తర్వాత ఒకరోజు ప్రార్థన చేస్తూ ప్రభుతో మాట్లాడతాడు. ఆ మాట్లాడుతున్న మాట ఎలా ఉంటుంది అని అంటే, చదువుతారు ఒకసారి. కీర్తనల గ్రంథం 102వ దావీదు కీర్తన, 102వ దావీదు కీర్తన 7వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. రాత్రి ముందు 6వ వాక్యం చదువుతురా. నేను అడవిలోని గూఢబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములోని పగడి కంటె వలె ఉన్నాను. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుక వలె నేనున్నాను. హల్లెలూయా. ఇతని జీవితం ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నాడు చూడండి. ఎలా ఉన్నావు దావీదా? బాగున్నాను అన్న మాట చెప్పడానికి కూడా అతనికి మనసు లేదు. ఎలా ఉన్నావు అని అంటే తను ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. నేను ఎలా ఉన్నానో తెలుసా? రాత్రి వేళ ఇంటి పైకప్పు మీద, ఇంట్లో కాదా, ఇంటి పైకప్పు మీద నేను ఒంటరిగా ఉన్న ఒక పక్షి వలె, పిచ్చుక వలె. పక్షి అని కూడా రాయలేదు, పిచ్చుక అని రాశాడు. నేను ఇంటి మీద ఉన్న ఒక ఒంటరి పిచ్చుకలాగా ఉన్నాను నేను. ఏ దావీదు, నేను ఎదుర్కొన్న జనం లేరా నీతో? గొలియాతును చంపుతున్నప్పుడు మా తమ్ముడు, నా కుమారుడు అని నీ అన్నలు అందరూ నిన్ను గౌరవించి భుజాల మీద మోసిన అన్నలెటు పోయారు. దావీదు 10,000 మంది కొలదిని, సౌలు 1,000 కొలదిని చంపాడని గాన ప్రతిగానాలు చేసిన, స్తుతించి నేను ఎదుర్కొన్న కన్యకలు, ఇశ్రాయేలు స్త్రీలు ఏరి? ఎవ్వలేడా? ఎవరు లేరు ఆయనతో. ఆయన ఇప్పుడు అంటున్నాడు, నా అన్న, నా తమ్ముడు, నా కుటుంబం, నా తల్లి, నా తండ్రి, నన్ను ఎదుర్కొన్నవారు, నా విజయాలలో పాలిభాగస్తులైన వారు ఎవరు నాతో లేరు. నేను ఈరోజు ఎలా ఉన్నానో తెలుసా? మెలకువగా ఉన్న పక్షి. బాగా వినండి, మళ్ళీ చదువుతావా? మళ్ళీ చదువు మాట. రాత్రి మెలకువగా ఉన్న పరిస్థితి ఒకటే చాలు. రాత్రి మెలకువగా ఉన్న పరిస్థితి ఏంటండి? రాత్రి పడుకోవాలి కదా మనిషి, రాత్రి విశ్రాంతి కాలం కదా. రాత్రి ఒక మనిషి తనివి తీరా విశ్రాంతి తీసుకోవలసిన గడియలు కదా. ఏంటి దావీదు, రాత్రి ఎందుకు మెలకు ఉన్నావు? నిద్ర లేదా, విశ్రాంతి లేదు, విశ్రాంతి లేదు. ఎందుకు రాత్రి మనిషి ఎందుకు మెలకు ఉంటున్నాడు? మానసిక ఒత్తిడి, కలవరాలు, అనేకమైన ఆలోచనలు. సర్వ సమాజం అదమర్చి నిద్రపోతూ మన చుట్టూన పరిస్థితులు చాలా స్మార్ట్గా, సైలెంట్గా ఉన్న వాతావరణంలో ప్రశాంతంగా నిద్రపోవలసిన మనిషికి నిద్ర రావడం లేదా? ఎందుకు నిద్ర రావడం లేదని అంటే, ప్రపంచం ప్రశాంతంగా ఉండొచ్చు, మనసులో నెమ్మది లేదో, హృదయంలో కలవరాలు ఉన్నాయి. కుటుంబాన్ని గురించి, పిల్లల భవిష్యత్తు గురించి, అనారోగ్యాల గురించి అనేకమైన పోరాటాలు అంతరంగంలో మసులుతున్నాయి. కనుక రాత్రి నేను ఎలా ఉంటున్నానంటే మెలకువగా ఉండే పరిస్థితి. నాకు రాత్రికి దినానికి పెద్ద తేడా లేదు. నాకు విశ్రాంతి లేని జీవితం. ఈ ఒంటరితనము విశ్రాంతి లేకుండా చేసేస్తుంది, విశ్రాంతి లేకుండా చేస్తుంది. రాత్రి వేళ నేను మెలకువగా ఉన్నాను, మనసారా నిద్రపోయే పరిస్థితి నాకు లేదు. కారణం శత్రువు భయం.
ఎక్కడ ఉన్నా నన్ను తరుముతున్నాడు సౌలు. ఏ కొండల్లో, గుహల్లో, నా ఇంటిలో, నా మేడ గదిలో కాదండి. నేను ఒక గుహలలో, కొండలలో, అడవిలో, అరణ్యంలో కూడా మనసారా నిద్రపోయే ప్రసక్తి నాకు లేదు. శత్రువు ఒక 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 పక్షిని తరిమినట్టుగా తరుముతున్నాను నన్ను. అందుకే దేవా, నేను ఒంటరిని అయిపోయాను ప్రభువా. నా బ్రతుకు ఎంత ప్రశాంతత కోల్పోయింది అని అంటే, నేను రాత్రి వేళ కూడా పడుకునే పరిస్థితిలో లేను. నేను ఒంటరిగా రాత్రి మెలకువగా ఉంటున్నాను. ఒకసారి మీ ఇంట్లోనే నువ్వు మెలకువగా ఒక రాత్రి అంతా అలా నడిచి చూడు. నువ్వు ఇంట్లోనే నడిచి చూడు. చాలా కలవరం ఉంటుంది, చాలా కలవరం ఉంటుంది, చాలా కలవరం ఉంటుంది. నేను చాలాసార్లు మందిరంలో ఒంటరిగా హాల్నెట్ చేస్తాను. మోకరించినంతసేపు మోకరిస్తాను. చాలా ఆయాసంగా ఉందంటే అటు ఇటు తిరుగుతూ ప్రార్థన చేస్తాను మందిరంలో. ఏవేవో శబ్దాలు, ఏవేవో కలవరం, ఏవో అలజడి, అంత అన్కంఫర్ట్ ఉంటుంది. రాత్రి అంతా సుఖంగా ఉండదు. ఒక మనిషికి కలవరాలు పుట్టించే పరిస్థితి ఉంటుంది. అందుకే దైవజనుడు అంటున్నాడు, నేను మెలకువగా ఉన్న పరిస్థితి, మెలకువగా ఉన్నాను నేను. అక్కడ అంటున్నాడు, రాత్రి వేళ మెలకువగా ఉండి ఇంటి మీద ఉన్న పరిస్థితి. నేను ఇంటి లోపట ఉంటే భద్రత, ఇంటి పైన ఉంటే అభద్రత, నాకు క్షేమం లేదు. దైవజనుడి యొక్క ఎక్స్ప్లెనేషన్ చూడండి, దైవజనుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. నాకు విశ్రాంతి లేదు ప్రభువా, నాకు ప్రశాంతత కదువైపోయింది. దినము కాదు కదా, రాత్రికాల సమయంలో కూడా ప్రశాంతంగా నిద్రపోయే మనసు కూడా నాకు లేదు. నిద్రే కరువు అయిపోయింది అనుకుంటే నా బ్రతుకు భద్రత కూడా లేదు నాకు. ఇంటి పైన చాలా సార్లు ఈ రెయిన్ సీజన్లో చాలా ప్రాంతాల్లో వరదలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు చాలామంది ఇంటి పైకప్పు మీద కూర్చుంటారు. అంటే అర్థం ఏంటంటే భద్రత లేదు. అలా బిక్కుమని ఇంటి పైకప్పు మీద కూర్చున్న ప్రజలను చూస్తాం మనం. ఇంటి మీద కూర్చున్నా నేను పక్షిలాగున్నాను. ఇంటి లోపట ఉంటే తాళాలు వేసి గొల్లెం పెట్టి తలుపులు మూసుకుంటే అదొక భద్రత. ఇంట్లోకి ఎవరు రాడో, క్షేమం, సౌఖ్యం. ఇతని స్థితి ఎలా ఉంది అని అంటే భద్రతే లేదు, కాపుదలే లేదు. నా స్థితి అలాగుంది. ఎప్పుడు ఏమవుతుందో నాకే తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఒక మానసిక ఒత్తిడిలో నేనున్నాను. నేను ఇంటి మీద ఉన్న ఒక ఒంటరి పిచ్చుకలా ఉన్నాను. పిచ్చుక ఒక పక్షి అని రాసిన బాగుండు పరిశుద్ధాత్ముడు. అతడు పక్షి అని రాయకుండా ఒక పిచ్చుక అని రాసేసాడు. పిచ్చుక గురించి బైబిల్ చదివిస్తున్న మాట ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో పిచ్చుకను గురించినటువంటి ఒక అద్భుతమైన మాట రాస్తాడు. చదువుతావా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వాక్యం, లూకా సువార్త 12వ అధ్యాయం 7వ వాక్యం. త్వరగా చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29. 2 పిచ్చుకలు ఎంత? ఆ మాట ఇంగ్లీష్లో చదువు ఒకసారి. అంటే 2 పిచ్చుకలు ఒక కాసుకే, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఎందుకు? వాల్యూ లేదు దానికి. చెప్పనేం లేదు దానికి. హల్లెలూయా. ఒక కాసుకు ఒకటి వచ్చినా బాగుంటుండే. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, ఒక కాసుకి 2 పిచ్చుకలు. అదేంటి ప్రభు, కనీసం మా విలువ ఒక్క కాసుకు లేదా? లేదు. ఒక కాసుకు 2 వస్తాయి అంటే అర్థం ఏంటో తెలుసా? పిచ్చుక అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ మాట ఇంకో చదువు, లూకా సువార్త 12:7 చదువు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మరియు చాలు.
అనేక పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. అంటే వాల్యూ లేనివిగా దేవుడు వేటిని చూపిస్తున్నాడంటే ఒక పిచ్చుక. ఒకటి దైవజనుడి యొక్క సాక్ష్యం, అతని ప్రార్థన ఎలా ఉంది అంటే, నేను విశ్రాంతి లేని వ్యక్తిగా ఉన్నాను. 2 భద్రత లేని వ్యక్తిగా ఉన్నాను. 3 అసలు నాకు విలువే లేదా. ఏం లేదు చెప్పండి, ఏం లేదు. నా విలువ ఎంతో తెలుసా? ఒక పిచ్చుకలాగా అయిపోయింది. నాకు అసలు విలువ ఇచ్చేవాడేవాడు లేడు. ఒంటరితనం ఎందుకైతుందో తెలుసా? మనకెవరు లెక్క చేయలేదు కనుక. అవునా కాదా? అందరు ఎందుకు విడిచిపెట్టారు? నిన్ను వాళ్ళు విలువైన వ్యక్తులుగా పరిగణించలే. నువ్వేంద్ర ఉంటుండు పీక్త వీక్, నువ్వు లేకపోతే నడవదు నాకు అని అన్నాడు కనుక విడిచిపెట్టేశాడు. దావీదు అంటున్నాడు, నన్ను అందరూ యూజ్లెస్గా ఒక పిచ్చుకలాగా చేసేసారు. నా విలువ ఎలా ఉందనంటే, ఒక పావురంలాగా ఉన్నాను ప్రభా, ఒక పక్షిరాజు వల్ల ఉన్నాను ప్రభా అని చెప్పలేకపోయాడు ఆయన. నేను ఇంటి మీద నా బతుకు ఎలా ఉందనంటే ఒక పిచ్చుకలాగా ఉన్నాను. ఎవడు పట్టించుకోడు, ఎవడు పట్టించుకోడు. ఒంటరితనానికి కారణాలు ఇవే. మనల్ని పట్టించుకునేటట్టుంటే మనతో 100 మంది ఉంటారు, 100 మంది ఉంటారు. మనల్ని ఎవడు పట్టించుకోవడం లేదు కనుకనే మనం ఒంటరిలమయ్యాం. హల్లెలూయా. ఎందుకు పట్టించుకోలేదు నిన్ను? నీకు విలువ లేదు. చెప్పండి, ఎందుకు పట్టించుకోలేదు? నీకు అసలు వాల్యూ లేదు, నీకు లెక్కే లేదు, లెక్కే లేదు. ఎవరు లెక్క చేయడం లేదు. విలువ లేని పక్షిగా మార్చేశాడు జీవితాలు. ఈ అనుభవాలు మనల్ని ఒంటరితనంలోకి నెట్టేస్తాయి. ఒంటరోడిగా ఒక సేవకుడు ఎందుకు అయ్యాడు? విలువలేనిదిగా సమాజం ఎంచేసింది. వినండి, ఎందుకు విడిచిపెడతారని అంటామా? లేదండి. నువ్వెంత మంచిగా ఉండో విడిచిపెడతారు ప్రజలు. నువ్వెంతైనా మంచిగా ఉండో. అందుకే దైవజనుడు మాకు అయ్య చెప్పేవాడు, బాబు సేవలో నమ్మకస్తులు దూరం అవుతారు, గుండె ధైర్యం తెచ్చుకోవాలి అని చెప్పేవాడు. అవునా అయ్యా, నేను వాళ్ళతో మంచిగా ఉంటాను అయ్యా. నువ్వు మంచిగా ఉన్నా విడిచిపెడతారు, నువ్వు మంచిగా ఉన్నా విడిచిపెడతారు. నువ్వెవరిని నమ్మావో వాళ్ళని నీకు మోసం చేస్తారు. ఎవరిని ఆధారం చేసుకుని సేవలో కాస్త ధైర్యం తెచ్చుకుంటావో వాళ్ళని నెడబాసేస్తారు. అందుకే నువ్వు ఆయన మీద ఆనుకోవడం నేర్చుకో. ఒక అద్భుతమైన సేవ చేసిన సేవకుడండి పౌలు. ఒక నాలాగా బలహీనమైన వ్యక్తి కాదు కదా. ఒక దైవజనుడిగా నన్ను ఒక 50 మంది విశ్వాసులు ఇప్పటి వరకు విడిచిపెట్టుంటారు. నాలో లోపాలు ఉన్నాయి అనుకోండి, నా బలహీనతలను బట్టి నన్ను విడిచారే అనుకోండి. మరి ఈ దైవజనుడిని ఎందుకు విడిచిపెట్టారు? ఈ అపోస్తలుడైన పౌలుని తోటి సేవకులు విడిచిపెట్టారు, ప్రజలు విడిచిపెట్టేశారు. అందుకే దైవజనుడు పౌలు అంటున్నాడు తిమోతితో, నా కుమారుడా, దేమా ఈ లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు, లూకా నాకు దూరం అయిపోయాడు, తీతు తెస్సలోనికలో ఉన్నాడు, నేను ఒంటరిని అయిపోయాను, నాకు పరిచయం చేసేవాడు ఎవరు లేడు, నువ్వు త్వరగా నా యొద్దకు రా. హల్లెలూయా. చదమగటి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదమగటి హల్లెలూయా. ఈ అద్భుతమైన అనుభవాల గుండా ప్రభువా ఎందుకు మమ్మల్ని నడిపిస్తావు? అందరూ ఉంటే కదా బలం. లోకంలో సామెత ఉంటుంది కదా, కులంతో బలం అని. అందరూ మనతో ఉంటేనే కదా మాకు బలము అని. సమాజంలో అందరితో కలిసిపోయి అందరినీ కూడగొట్టుకొని అందరితో సౌఖ్యంగా ఉండి నా వెనక ఇంతమంది ఉన్నారన్న ధీమా ధైర్యంతో సాగుదామని అనుకుంటే అకారణంగా అందరూ ఏదో విలువలేని వ్యక్తిగా మార్చేసి, నెమ్మది లేకుండా విశ్రాంతి లేకుండా నాకు చేసి, విడిచిపెట్టినటువంటి వ్యక్తులను బట్టి ఆలోచనలు అధికమై ఎందుకు విడిచిపెట్టారు నన్ను? కారణాలు ఏముండయండి. అలా కారణాలు కలుగ చేసుకునేటట్టు దేవుడు చేసి విడిచిపెట్టేస్తారు చాలామంది మనల్ని. నా మాట వినండి, ఒక తండ్రిని కుమారుడు విడిచిపెట్టడానికి ఏమైనా కారణం ఉందా బైబిల్లో? తండ్రి
నేను వెళ్ళిపోతాను, నాకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి, నాకు కొన్ని ఆశలు ఉన్నాయి, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నన్ను పంపించేయి అని అంటే తండ్రి మౌనంగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తావురా నువ్వు వెళ్ళి చూడు అని అనలేకపోయాడు. అది భూ సంబంధమైన తండ్రి అయినా, ఒక ఆత్మ సంబంధమైన తండ్రి అయినా అనేక మేలులు, ఆశీర్వాదాలు ఆ మాట చదువుతున్నప్పుడు అనిపిస్తుంది. వెళ్ళిపోయేటోడు వెళ్ళిపోయి తండ్రి ఆస్తితో నీకేం పని? తండ్రి అద్దు అనుకున్నావు కదా అమ్మా, తండ్రి అద్దు అనుకున్నప్పుడు తండ్రి ఆస్తితో ఏం పని? కానీ వాడు చాలా డిఫరెంట్గా ఉన్నాడు. నాకు తండ్రి వద్దు, నాకు తండ్రి ఆస్తి కావాలి. తండ్రి నేను నీకు దూరంగా ఉంటా, నీ ఆస్తి మాత్రం నాకు ఇచ్చేయి. ప్రజలు అలాగే ఉంటారు. మేలు పొందినప్పుడు మనతో అందరు ఉంటారు, మన ద్వారా ఆశీర్వాదాలు ఉన్నప్పుడు అందరు ఉంటారు, మన ద్వారా క్షేమం పొందుకున్నప్పుడు మనతో అందరు ఉంటారు. తండ్రి ఏమనలేకపోయాడు. పరిశుద్ధులను నా దేవుడు ఆ ఘనమైన అనుభవాల గుండా ఎందుకు నడిపిస్తాడు అని అంటే, మనకు ఆయన సమీపంగా బ్రతకడానికి, మారడానికి, మనకు అద్భుతమైన అనుభవాలు నేర్పించడానికి. మీకు ఒక ఫిజికల్గా మీకు ఒక గొప్ప అనుభవాన్ని మీకు నేర్పిస్తాను, వినండి. ఎవడైనా హాస్టల్లో ఒక 10 సంవత్సరాలు బతికి వచ్చిండని చూడండి, వాడు ఎవరు లేకుండా బతాడు. వాడికి సెంటిమెంట్లే ఉండవు, అలవాటు పడిపోయి ఉంటాడు వాడు హాస్టల్లో. అమ్మ నాన్న కుటుంబానికి బాగా దూరం అయిపోయి హాస్టల్లో బ్రతికినోడికి జ్ఞానం ఎక్కువగా, బతకడం ఎక్కువగా, తినడం ఎట్లా నేర్చుకోవాలో, బతకడం ఎట్లా నేర్చుకోవాలో, తప్పించుకోవడం ఎట్లా నేర్చుకోవాలో అన్నీ వస్తాయి హాస్టల్లో, అన్నీ వస్తాయి. హల్లెలూయా, సదామ్మ గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు హాస్టల్ ఎట్లున్నాయి కానీ అప్పటి హాస్టల్లో దొంగతనం ఎట్లా చేయాలో నేర్చుకోవచ్చు, గోడ ఎట్లా దుంకాలో కూడా నేర్చుకోవచ్చు, అట్లా తప్పించుకోవాలో నేర్చుకోవచ్చు, ఇల్లు మీద పైకప్పెక్కి దుంకడం కూడా నేర్చుకోవచ్చు. అన్నీ ఎవరో నేర్పించేదంటే నేర్పిస్తుంది హాస్టల్ నేర్పిస్తుంది. ఆకలి నేర్పిస్తుంది, దెబ్బలు నేర్పిస్తుంది, తన్నులు నేర్పిస్తుంది, అన్నీ నేర్పిస్తుంది. హల్లెలూయా, సదామ్మ గట్టి హల్లెలూయా. నా చిన్నతనంలో ఇప్పుడు చాలా అద్భుతకరంగా ఉంటాయి హాస్టల్స్లో బెడ్స్, కానీ అప్పుడు మేము చదువుకున్న దినాల్లో బెడ్స్ ఏం లేవు. నేను హాస్టల్లో 12 సంవత్సరాలు ఉన్నాను. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బతుకంతా హాస్టలే. అందుకని దేవుడు బాగా జ్ఞానాన్ని నేర్పించాడు. హాస్టల్లో ఎట్లా బతికామో అట్లా నేర్పించాడు. 1వ తరగతి 5 సంవత్సరాల వయసులోనే బెడ్షీట్ ఉతుక్కోవాలి. దోబీ సేవలు ఉన్నాడు. అప్పుడు అనిపించేది నేను బయట పోయి టాయిలెట్ పోస్తున్నట్టు అనిపించేది, కానీ ఆన్నే పోస్తున్నాను. టాయిలెట్ పోసుకుంటాను అడిగాను ఎవరికన్నా, అడు లేచి చెప్పులు వేసుకొని బాత్రూమ్ పోయి టాయిలెట్ పోసుకున్నట్టు అనిపిస్తుంది. దానికి తడిసేదాకా అర్థం కాదు. తీరా తడిస్తే టాయిలెట్ పోసుకున్నాను. పొద్దున అందరూ చూస్తే నవ్వుతారు అని ఆ 4 గంటలకి లేచి బోరింగ్ కాడికి వెళ్ళి స్నానం చేసుకొని బెడ్షీట్ ఉతుక్కొని ఆరేసుకుంటే, ఇంత పొద్దులు లేసావని అంటే నిద్రపట్టలేదు అంట. సమస్య వేరు, పరిస్థితి వేరు. పొద్దులు అందరు తిరుగుతారు, పొద్దుల బోరింగ్ కాడ స్థలం దొరకదు. పొద్దున్న లేచి ఉతికి అని ఆరేసుకొని పేరబట్టలు వేసుకుంటే, అరే తొందర లేచినా ఇంత తొందరగానంటే మనం దానికి ఇంకా కవరింగ్ చేస్తూ నిద్రపట్టలే. కానీ సమస్య వేరు. ఎంత పోరాడినా సమస్య తీరదే కొన్ని సంవత్సరాల వరకు. హల్లెలూయా, చదమా హుషారుగా హల్లెలూయా. ఒంటరితనపు యొక్క అనుభవాన్ని పరిశుద్ధులకు నేర్పిస్తూ వస్తాడు దేవుడు. దావీదుకు 40 ఏళ్ళు నేర్పాడండి ఒంటరితనం. 1 2 40 సంవత్సరాల అరణ్యం.
ఇల్లుకు దూరం, తల్లికి దూరం, తండ్రికి దూరం, అన్నలకు దూరం, ఒంటరోడిగా 40 ఏళ్ళు ఈ అడవిలో నుంచి ఆ అడవిలోకి, ఆ అడవిలో నుంచి ఆరణ్యంలోకి తిరిగి అతని 40 ఏళ్ళ జీవితం అధ్వానంగా ఒంటరితనంలో మిగిలిపోయింది. అనేక అనుభవాలు, ఆకలి, దప్పిక, అర్థమవుతుంది తన కన్న యొక్క కుమారుడి యొక్క శోధన, సమస్యలు అన్నీ అనుభవించి దావీదు ఈ అద్భుతమైన అనుభవాలను దేవుడు అతనికి నేర్పిస్తున్నాడు. ఎందుకనంటే, దావీదా, ఎవ్వరు ఉన్నా లేకపోయినా నేను నీతో ఉంటున్నాను. హల్లెలూయా, చబలిషర్ హల్లెలూయా. నేను నీతో ఉన్నాను. నీ జయానికి ప్రజలు కాదు కారణం, నేను కారణం. నీ తల మీద కిరీటానికి నీ యుద్ధ నైపుణ్యం కాదు కారణం. నిన్ను ఎదుర్కొని నీ కొరకు స్తుతి కీర్తనలు పాడిన వారు కాదు కారణం. నేనే నిన్ను ఘనపరచగలిగిన దేవుడనని ఒంటరోడిగా 40 ఏళ్ళు అరణ్యములో తిప్పి నా దేవుడు అతన్ని సింహాసనములో కూర్చోబెట్టాడు. అద్భుతమైన అనుభవం, అద్భుతమైన అనుభవం. 40 ఏళ్ళు. అందుకనే మీరు పరిశుద్ధ గ్రంథం శామ్యూయేలు పుస్తకంలో మీరు చూడండి, దావీదు ఎటు పోయినను యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. తోడుగా ఎవ్వరు లేరు, దేవుడు తప్ప, దేవుడు తప్ప. అందుకే వాళ్ళు అద్భుతకరమైన బ్రతుకు చేయగలిగారు. అలాంటి ఒక గొప్ప అనుభవం మనము నేర్చుకోవాలి. ఎప్పుడు ఎవరి మీద ఆనుకోవడం నేర్చుకోకూడదు. ప్రభువుతో బ్రతకడం మనం బాగా అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా, చూద్దామా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 40 ఏళ్ళ నేను ఒంటరోడిగా, నువ్వు ఎవ్వడు నీకు దిక్కు దేశం లేకుండా ఒక వారం రోజులు ఉండి చూడు. నీ భార్యను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని వాళ్ళ ఇంటికి పంపెట్టి నువ్వు ఒక్క వారం నీ ఇంట్లో ఉండి చూడు. వారానికి రోజుకు 3 సార్లు మున్ని హోటల్ నుంచి తెచ్చుకొని తింటావు. నీ తల పనిచేయదు. కారణం, ఇంట్లో మనుషులు లేకపోతే పిచ్చిలెత్తదంతా. ఒంటరితనం చాలా కష్టం. జైలు శిక్ష ఏంటో తెలుసండి. అక్కడ ఎవడు కొట్టడు. జైల్లో సువార్త పత్రికలు పంచిన అనుభవం ఉంది నాకు. జైలుకి వెళ్ళి ఖైదీలకు సువార్త ట్రాక్స్ పంచిన అనుభవం ఉంది. అక్కడ ఏం కొట్టరు. రోజు రోకల దుడ్లు ఎక్కి చోడు కొట్టడు. అక్కడ టైం టేబుల్ ప్రకారం టిఫిన్ ఉంటుంది, టైం ప్రకారం లంచ్ ఉంటుంది, రోజుకు 2 సార్లు టీ ఉంటుంది. మన ఇంట్లో కూడా ఉండదు, సూపర్ ఉంటుంది అక్కడ. వారానికి 2 సార్లు నాన్ వెజ్ ఉంటుంది. దాన్ని జైలు ఎవడు అన్నాడు అని అంటే, జైలు ఏంది అని అంటే, నీ వారెవ్వరు నీకు కనబడరు, అదే జైలు. హల్లెలూయా. ఒంటరితనమే జైలు. 4 ఊసల మధ్యలో ఉండాలి. నీ తల్లి, నీ తండ్రి, నీ కుటుంబం ఎవ్వరు కనబడరు నీకు. ఒంటరితనమే జైలు. హల్లెలూయా, చదంగతి హల్లెలూయా. జైలు అని అంటే సినిమాలలో చూపించినట్టు పాసికోడు డొక్కు ప్లేట్లలో పెట్టడం అవి అక్కడ కనపడతాయి. ఒరిజినల్ అది కాదు. అన్నీ ఉంటాయి. మెడికల్ చెకప్లు ఉంటాయి, నెలకు ఒకసారి. మనకన్నా చెకప్లు ఉంటాయి. కానీ అర్థమవుతుందా? నీ బీపీ ఎంత, నీ షుగర్ ఎంత, అన్నీ. అన్న బాగా చెప్తున్నావు, పోయి వచ్చావా జైలుకు అని అడుగుకోలేరు. నేనేం జైలుకు పోలేదు, జైల్లో సువార్త పత్రికలు పంచారు. హల్లెలూయా, చదమగటి హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ ఎందుకయ్యా జైలు అని అంటే, భార్య లేదు, పిల్లలు లేదు, కుటుంబం లేదు, వారి గురించిన జ్ఞాపకాలు గుర్తొస్తూ మానసికంగా ఒత్తిడికి లోనెత్తాడు మనిషి. అతని ముందు అన్నం పెట్టినా సరిగా తినలేడు. కారణం, దూరంగా ఉన్న భార్య, దూరంగా ఉన్న పిల్లలు, దూరంగా ఉన్న తన కుటుంబ వ్యవస్థ అన్ని జ్ఞాపకం వస్తూ, ఆలోచనలు వస్తూ అతడు మానసికంగా కుంగిపోతాడు. అందుకే అదొక భయానకమైన శిక్ష. అదే నా దేవుని బిడ్డలారా, ఆ భయానకమైన అనుభవాన్ని మనం లోకంలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఆ శిక్ష అది లోకానికి శిక్ష అని అన్నా, నా దేవుడు దానిని మనకు ఒక శిక్షణగా, ఒక ప్రాక్టికల్గా దేవుడు మనకు నేర్పిస్తాడు. ఎవడు లేకపోయినా నువ్వెలా బతకాలో నేర్పిస్తుంటాడు. ఎవరు ఉన్నా లేకపోయినా వాళ్ళంతా టెంపరీగా నీతో ఉండేవారే అని అర్థమవుతుందనండి. నీవే నేనే శాశ్వత కాలము ఉండాలని ఒంటరితనములో బ్రతకడము నేర్చుకునే అనుభవాలను నా దేవుడు పరిశుద్ధులకు నేర్పిస్తూ, దావీదు గొలియాతును జయించినప్పుడు అందరూ నీకు స్తుతి కీర్తనలు పాడి ఎదుర్కొన్నప్పుడు, అప్పుడే కనుక నువ్వు రాజు అయి ఉంటే, నా యుద్ధం, నా నైపుణ్యం, నా బలం నన్ను రాజుగా చేసిందని నువ్వు అంటావేమో. అందుకే ఎదుర్కొన్న వాళ్ళందరినీ నేను శత్రువులుగా చేసేసాను, వాళ్ళని నిన్ను తరిమేటట్టు చేశాను. అబ్బా షబాష్ రా దావీదు అని పలికిన సౌలే 40 ఏళ్ళు నిన్ను ప్రాణాలు తీసే శత్రువుగా నేను మార్చాను.
నేర్పించి 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 నేను నీతో ఉంటే నీకు అది దీవెన అని నీకు అనుకునేటట్టుగా నేర్పి నువ్వు నా మీద ఆధారపడడం అలవాటు పడ్డ తర్వాత నేను తిరిగి ఏ ప్రజలు నిన్ను తరిమారో ఆ ప్రజల దగ్గరే రాజుగా నిలబెట్టాను నేను. హల్లెలూయా, సభలు గట్టి హల్లెలూయా. ఒంటరితనం అనేది మనకు ఒక గుడ్ ట్రైనింగ్. ఒక మనిషి ప్రేమించే మనిషి విడిచిపెడితే ఎట్లుంటుంది? విడిచిపెడుతుంటుంది. నేను మీ అందరి ముందు ప్రార్థన చేయించాను, కానీ నా ప్రార్థనలో విడిచిపెట్టిన వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాను. కారణం నేను మర్చిపోలేను. నేను ఏ మనిషిని అంత ఈజీగా మరవను. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఒకవేళ అవకాశం అంటే మళ్ళీ పంపించు. కారణం దాని వెనక పడ్డ ప్రయాసం ఎంతో నాకు బాగా తెలుసు కనుక ఆ అభ్యంతరాలను బట్టి నన్ను విడిచిపెట్టిన వాళ్ళని గురించిన ఆలోచనలు వచ్చినప్పుడల్లా దుఃఖం బాధతో దేవుని పాదాల దగ్గర ఏడుస్తూ ఉంటాను. ప్రభువా కృప దయచేయి. ఎక్కడికైనా రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు కనబడతారా చూద్దామని చూస్తుంటాను నేను. కారణం ఒక దైవజనుని స్వభావం అది. హల్లెలూయా, చదమగటి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధులకు నడిపిన విధానాన్ని మనం గుర్తు చేసుకుందాం. యెహోషువతో దేవుడు అదే అంటున్నాడు, నిన్ను విడవను. లక్షల మందిని చూసి నువ్వు ధైర్యం తెచ్చుకుని వాళ్ళ మీద ఆనుకోకు, నేను నీతో ఉంటాను. వాళ్ళు ఒకవేళ విడిచిపెట్టిన దర్శనం ఇచ్చిన నేను నీతో ఉంటాను, ధైర్యం తెచ్చుకో, నడువు. ఒక మమకారంగా పెరిగిన ఒక యోసేపును దేవుడు 13 ఏళ్ళు ఒంటరిని చేశాడు. 13 years తల్లి తండ్రి లేదు, కుటుంబం లేదు, ఆయన భాష మాట్లాడేవాడు ఎవరు లేడు. మీరు అసలు ఆలోచించండి. నువ్వు నోరుకు తాళం వేసుకొని ఒక రోజు గడిపి చూడు, తెలుస్తుంది నీకు. మనకు ఒక పెద్ద శిక్ష ఉంటే తెలుసా? మనతో ఎవడు మాట్లాడకపోతే చాలా సమస్య ఉంటుంది. ఎవడో మాట్లాడేటోడు కావాలి, మనం మాట్లాడితే వినటోడని ఎవడనొకడు కావాలి. నోరుకి పని పెట్టకుండా 2 రోజులు ఉండితే నీకు పెద్ద తలనొప్పి అవుతుంది. ఇది ప్రారంభ దినాల్లో ఇక్కడ బయట కూర్చేసుకొని ఎవడైనా వచ్చేసి ఎవరు మీరు అని అంటే కాస్త ముచ్చట పెడదాం అనుకొని ఎదురు చూసేటోని ఎవరు రాకపోతుంది. కాస్త మాట్లాడేవాడు ఎవరు లేడు కదా మనతో. యోసేపు భాష లేని ప్రాంతం ఐగుప్తు. నాన్నవాడు ఎవడు లేడు, ఒంటరాడు. తన బాధ చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. 13 ఏళ్ళు దేవుడు అతను నలిపాడు. ఆ ఒంటరితనం శిక్ష కాదు, అదొక శిక్షణ. హల్లెలూయా. చాలా నేర్పాడు. పరిశుద్ధత ఏంటో నేర్పాడు, క్రమం ఏంటో నేర్పాడు, భక్తి ఏంటో నేర్పాడు, జైల్లో దెబ్బలు ఎలా ఉంటాయో నేర్పాడు, కఠినత్వంగా ఎలా బతకాలో నేర్పాడు, దేవుని మీద ఆనుకోవడం ఏంటో నేర్పాడు. నేర్పి 13 ఏళ్ల తర్వాత ఐగుప్తు దేశానికి ఒక అద్భుతమైన రాజుగా నా దేవుడు యోసేపును పెట్టాడు. అద్భుతమైన మాట ఏంటో తెలుసా? 17 ఏళ్ల వయసులో యోసేపు దూరమైన నాట నుండి యాకోబు ఏడుస్తూనే ఉన్నాడు. కారణం యాకోబుకి యోసేపు అంటే ప్రాణం. నానా ఇదేనా నీ కుమారుడి వస్త్రం? అక్కడ మాకు దొరికింది, ఏ క్రూర మృగమో తినుంటుందే అని మేకపిల్ల రక్తంలో తడుపుకొని తీసుకుపోయారు అన్నలు. ఆ వస్త్రాన్ని చూసి దగ్గర పెట్టుకొని ఏడుస్తున్నాడు. నేనైతే నమ్ముతున్నాను ఆ వస్త్రం ఆయన పడేసి ఉండడు. ప్రతిరోజు ఆ వస్త్రాన్ని చూసి ఏడుస్తూనే ఉండుంటాడు. నేను అంటున్నాను, యాకోబు బెయేర్షెబ అరణ్యంలో ఆయన ప్రార్థన ఏం చేయలేదు, అలసిపోయి పడుకున్నాడు. బాగా వినండి, ఆయన ప్రార్థన ఏమి చేయలేదు, అలసిపోయి పడుకున్నాడు. కానీ దేవుడు మాట్లాడాడు. దేవుడు, యాకోబు నువ్వు పడుకున్న స్థలం నేను నీ పితరులకు ఇవ్వబోతున్న స్థలం, నీ తండ్రి అయిన అబ్రహాం ఇస్సాకు దేవుడని నేను అని ఈయన దేవా అని అడగకపోయినా మాట్లాడాడే. ఈయన 13 ఏళ్ళు ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కరోజు కూడా దేవుడు యాకోబు భయపడకు, నీ కొడుకు పలానా ప్రాంతంలో ఉన్నాడని చెప్పలేదు. ఎందుకు చెప్పండి. చెప్తే ఈయన ఆగడు, వెళ్ళి తీసుకొచ్చేస్తాడు. దేవుని దర్శనం ఐగుప్తులో యోసేపు రాజు కావాలి. హల్లెలూయా. దేవుడు ఒక దర్శనం కోసం కొన్నిసార్లు మనల్ని దూరం మనకున్నటువంటి కంఫర్ట్ను దూరం చేస్తాడు. బాగా వినండి,
ఐగుప్తులో యోసేపు ఉన్నాడు అన్న సంగతి యాకోబుకు తెలిస్తే యాకోబు పరుగున వెళ్ళి పట్టుకొస్తాడు ఆయనని. ఇప్పుడు ఐగుప్తు దేశానికి యోసేపు రాజు కాలేడు. యోసేపు ఐగుప్తు దేశానికి రాజు కావాలని దేవుని ప్రణాళిక. ఇప్పుడు దేవుని ప్రణాళిక కొరకు మనల్ని ఒంటరిని చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన ప్రణాళిక నా పట్ల ఏమై ఉందో, ఆ ప్రణాళికకు ఎవరైతే అడ్డంగా ఉంటున్నారో, ఆ ప్రణాళికకు మనం ఒంటరిగా కావాల్సిన పరిస్థితుల్లో అవసరమైనప్పుడు మనకు దేవుడు ఒంటరిని చేసి అందరినీ దూరం చేస్తాడు. యాకోబు ఎన్నిసార్లు మొరపెట్టుంటాడు మీరు ఆలోచించండి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఆ స్థానంలో నేను నీవు ఉంటే ఎన్నిసార్లు అడుగుంటావు, ప్రభువా నిజంగా బతికాడా చచ్చాడా, ఒకవేళ ఉంటే ఎక్కడున్నాడు ప్రభువా, మంచిగా ఉన్నాడా, ఇంతకాలం నుంచి నేను నిన్ను సేవిస్తున్నాను, ఒక్కసారి నాకు యోసేపు ఎక్కడుందో చూపించవా, యోసేపు శవమన్నా ఎక్కడుందో చూపించవా అని యాకోబు అడిగి ఉండడా? అడుగుంటాడు. ఆయన ఏడ్చి ఉంటాడో. ఎంత ఏడ్చినా దేవుడు అతనికి జవాబు ఇవ్వలేదండి. లేదా యోసేపు అన్నలు పోయారు, యోసేపు గురించిన విషయాలు తెలుసుకున్నారు. ఇప్పుడు యోసేపు బతికి ఉన్నాడు అని యోసేపు తనకు తానుగా చెప్పి అన్నలు వచ్చి తండ్రికి చెప్తే ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంటాడు, యాకోబు నీ కుమారుడైన యోసేపు దగ్గరికి వెళ్ళడానికి నువ్వేం భయపడకు, వెళ్ళు. ఏం జవాబు చెప్పావయ్యా. ప్రేమ కలిగిన దేవుడవు, ఇంత కఠినమా? ఇది కఠినం కాదు యాకోబు. నీ కొడుకును ఒక రాజుగా చేయడానికి నిన్ను కొంతకాలం కన్నీళ్ళ పాలు చేయాల్సి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చదివినప్పుడు నాకు అనిపించింది, ప్రభువా ప్రార్థించకముందే మాట్లాడిన నీవు అతడు గోడున ఏడ్చినా కూడా ఎందుకయ్యా నువ్వు జవాబు చెప్పలేదు అని అంటే, నేను ఇప్పుడు మాట్లాడితే అతని కన్నీళ్ళు చూసి కనికరిస్తే నా ప్రణాళిక ఫెయిల్ అయిపోతుంది అంటే అర్థం ఏంటంటే, నిన్ను ఎదిగించడానికి నేనే కారకుడు నన్ను దావీదు జీవితంలో ప్రూవ్ చేస్తుంటాడు. యోసేపుని బట్టి నా ప్రభు మనకేం నేర్పిస్తాడు అని అంటే, మన ఎడల నా దేవుడు జరిగించాల్సిన కొన్ని అద్భుతమైన కార్యాలు ఉంటాయి. దర్శనం ఉంది మన పట్ల, మన పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో మనము వెళ్ళడానికి, ఆ ప్రణాళిక చేరడానికి నా దేవుడు మనల్ని ఒంటరిగా చేసేస్తాడు. హల్లెలూయా. స్పష్టంగా పచ్చిగా చెప్పాలి అని అంటే, యాకోబు యోసేపు గురించిన విషయం తెలిస్తే దేవుని ప్రణాళిక ఫెయిల్ చేస్తాడు. ఆయన ఎవరు ఫెయిల్ చేస్తారు? యాకోబు ఫెయిల్ చేస్తాడు. యాకోబు ఆపేస్తాడు. అందుకనే యాకోబు తండ్రివా నువ్వు తల్లివా తర్వాత సంగతి, నా ప్రణాళిక నెరవేర్చకుండా ఎవడు అడ్డగించినా వాడిని దూరంగా పెడతానంతే. దేవుడు సేవలో కూడా అనేకులను ఎందుకు దూరం పెడతాడనంటే, వారు ఉంటే ప్రణాళికలోకి సేవ పోదు, దర్శనంలోకి పోదు, వారు అడ్డగించే ప్రజలు, వారి ద్వారా అభ్యంతరాలు ఉంటాయి. అందుకే కొన్నిసార్లు సేవకులకు కూడా కొంతమందిని దూరం పెట్టేస్తాడు, మనకు కొంతమందిని దూరం పెడతాడు. ఒంటరితనం శిక్ష కాదు, మనకు శిక్షణ. హల్లెలూయా. చవాలి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. చదమౌషరి హల్లెలూయా, హల్లెలూయా. దానియేలును దేవుడు ఎన్నో పర్యాయాలు అద్భుతకరంగా కాపాడి ఒక రాత్రింపగళ్ళు దేవుడు ఒంటరిని చేసేసాడు. సింహాల గుహలో పడేశాడు. సమస్త ప్రపంచానికి ఆయన దూరం అయిపోయాడు. తన స్నేహితులు అంతా లేరు. అతనికి ఊదా రంగు వస్త్రాలు కట్టి మెడలో బంగారు నగలేసిన రాజులు లేరు. రాజు ఎంతో స్నేహితుడు, ఆయన రాజు లేడు ఇప్పుడు అక్కడ. దానియేలు ఒంటరోడైపోయాడు సింహాల గుహలో. దానియేలు యొక్క పొజిషన్ అలా చిటికేస్తే 1000 మంది అతని దగ్గర ఉంటారు. అతను ఒక కామన్ మ్యాన్ కాదు, రాజ్యరికంలో 3వ అధిపతి అయిన రాజు. అతడంటే పడిచేస్తాడు. బైబిల్ చెప్తుంది, అతను సింహాల బోన్లో వేసినప్పుడు రాజు రాత్రింబగలు భోజనం చేయలేదట. అంత ప్రేమించే రాజులు ఉన్నారు. మనం చాలాసార్లు అనుకుంటాం నాకు పలానుడు తెలుసు అని.
మా బంధువు ఎస్ఐ అంటాం, మా చిన్నాయన డాక్టర్ అంటాం. ఎవరేం చేయలేరండి, ఎవరేం చేయలేడు. సమస్య వచ్చినప్పుడు అందరినీ దేవుడు దూరం పెట్టేస్తాడు. ఎవరు మనతో ఉండరు. మనం అలా మాట్లాడడం మానేసుకోవడం మంచిది. హల్లెలూయా. రాజా, ఇంత స్నేహితుడి కదా, నువ్వు కూడా నన్ను కాపాడలేవా అని దానియేలు అనలేడు. దానియేలుకు బాగా తెలుసు, ప్రపంచం రాజులు అతన్ని ప్రేమించిన అతడు మాత్రం ప్రభు మీద ఆనుకొని బ్రతికే సేవకుడు. ఇప్పుడు రాజు అంటాడు ఉదయం లేచి, దానియేలు, నీవు సేవిస్తున్న నీ దేవుడు కాపాడా? అవును, కాపాడాడు. అంటే అర్థం ఏంటి? దానియేలును దేవుడు ఎందుకు ఒంటరిని చేశాడంటే, నిన్ను కాపాడు వాడు రాజులు కాదయ్యా, నేను కాపాడుతాను నేను. హల్లెలూయా. ప్రణాళిక నెరవేర్చడానికి నిన్ను ఒంటరిని చేస్తాను నేను. రాజ్యరికం ఇవ్వడానికి నేను నిన్ను ఒంటరిని చేస్తాను. నేను ప్రాణం నా చేతిలో ఉంది, రాజుల చేతిలో, వైద్యుల చేతిలో లేదు, డాక్టర్ల చేతిలో లేదు. నీ ఆయుష్ నా చేతిలో ఉంది. చుట్టూ సింహాలు ఉన్నా, మరణానికి నీకు ఆమడ దూరంలో ఉన్నా ప్రాణము కాపాడేవాడను నేను అని చెప్పి, నా దేవుడు దానియేలుకు నేర్పిస్తున్న పాఠం ఒంటరితనం. మనల్ని కాపాడుడాలకు నేనే, నీ ప్రాణం, నీ ఆయుష్ నా చేతిలో ఉన్నాయి అని రుజువు చేయడానికి నా దేవుడు కొన్నిసార్లు మనల్ని ఒంటరిని చేస్తాడు. హల్లెలూయా. చదమౌషరి హల్లెలూయా, హల్లెలూయా. చబలు షరి హల్లెలూయా, హల్లెలూయా. యోబును కూడా దేవుడు ఒంటరిని చేసేసాడు. ఒక బెస్ట్ బిలియనియర్ అయిన కోటీశ్వరుడు. మీరు కామన్గా లాజిక్ ఆలోచించండి. కోటీశ్వరుడు ఎలా ఉంటాడో తెలుసా? అతడు బయటకు వస్తే 1000 మంది బయట ఉంటారు. ఒంటరిగా ఉంటాడు అలానా? కోటీశ్వరుడు, దేశంలోనే కోటీశ్వరుడు. బయటకు ఉదయం లేవగానే ఆయన ఎప్పుడు బయటకు వస్తాడా అని బయట కార్యకర్తలు ఒక మంత్రి వాకిట్లో నిలబడ్డట్లు, ఈయన మామూలు మంత్రేం కాదు, ఈయన ఒక రాజులాగున్నాడు. బయట ఇతని కొరకు ఎదురు చూసే ప్రజలు 1000 మంది. అతడు వస్త్రాలు వేసుకొని బయటకు రాగానే సమస్యలు చెప్పేవారు, సహాయం కోరేవారు, ఎన్నో ప్రజలు అక్కడ నిలబడతారు. ఇప్పుడు యోబే బయటకు వచ్చాడు. ఒకప్పుడు బయటకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసిన యోబు స్థితి, యోబే బయట రోడ్డు మీద బూడిదలో కూర్చున్నాడు. కానీ ఎవడు లేడు ఇప్పుడు ఆయన దగ్గర. ఆలోచించా. ఒకప్పుడు ఎప్పుడు బయటకు వస్తాడా ఇంట్లో నుంచి అని బయట ఎదురు చూశారు. ఇప్పుడు ఆయనే బయటకు వచ్చాడు, కానీ ఎవరు లేడు. బూడిదలో కూర్చొని వస్త్రం లేక దిగంబరంగా చీల పెంకు తీసుకొని గోక్కుంటున్నాడు. ఆస్తి, ఐశ్వర్యం అన్నీ పోయాయి. ప్రభు అతను ఒంటరిని చేసేసాడు. చివరికి తన కన్న పిల్లలను దూరం చేశాడు. బ్రతికి ఉన్న భార్య కూడా అతన్ని మనసారా ప్రేమించేటట్టు చేయక కఠినత్వంతో చచ్చిపోరా నాయన అని అనేటట్టు చేసేసేది. అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ ఫిజికల్గా బతుకుంది కానీ ఆయన జీరో అయిపోయాడు. భార్య లేదు, కుటుంబం లేదు, ప్రాపర్టీ లేవు, జీతగాలు లేవు, ఏమీ లేవు. ఒంటరిగా నా దేవుడు చేశాడు. మనకు చాలా ఈజీగా చెప్పేస్తాం, యోబుకి దేవుడు అంతా ఇచ్చాడు. ఒకే రోజు జరిగిందా? దేవుడికి మళ్ళీ పిల్లలను ఇచ్చాడు. ఒకే రోజు పుట్టేశారా? అదంతా మళ్ళీ పిల్లలు కనాలి, మళ్ళీ పిల్లలు పెరిగారు. అద్భుతమైన సౌందర్యవంతులైన ఆడపిల్లలను ఇచ్చాడు. మళ్ళీ రెట్టింపు ఆస్తులను ఇచ్చాడు. అర్థమవుతుందా? ఒక 500 జతల ఎడ్లు ఇచ్చాడంటే ఒక రాత్రిలోనే అయిపోయాయా? చాలా పర్యాయం తర్వాత ఒక అద్భుతమైన ప్రాపర్టీ మళ్ళీ ఇచ్చాడు దేవుడు. ధనవంతులు బంధువులు వచ్చి, ఆహా ఎంత శ్రమలు పడ్డావు, ఎంతెంత బాధపడ్డావు అని చెప్పి అతని దగ్గరికి వచ్చినోడు వెళ్ళి ఒక్కొక్క బంగారం ఉంగరం తీసుకొచ్చి కానుకిచ్చాడట. వాళ్ళందరూ ఎటుపోయారు? ఇంతకాలం దూరం ఉన్నారు. వాళ్ళు బంగారాలు ఆహారాలు తెచ్చినా యోబుకు దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, నీ ఆశీర్వాదానికి నేను కారకుడను. హల్లెలూయా. చదమగటి హల్లెలూయా.
యోబో, నీ పశువుల మందలు, నీ దుక్కుడెద్దులు, నీ ఐశ్వర్యం, నీ పిల్లలు, నీ కుటుంబానికి ఎవరో కారకులు అనుకుని భ్రమపడకు. నేను నిన్ను దీవించుటకు నేనే యోగ్యుడను. శూన్యములో కూడా నేను నిన్ను అభివృద్ధి చేయుటకు నేను సమర్థుడనని ప్రూఫ్ చేయడానికి, నేర్పించడానికి నా దేవుడు యోబును జీరోలోకి తీసుకొచ్చేసి ఒక సాధారణమైన దిక్కు దశము లేని వ్యక్తిగా చేసి మళ్ళీ ఒక అద్భుతమైన వ్యక్తిగా నా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరితనపు అనుభవాలు, బంధువులు, చుట్టాలు, పనివాళ్ళు, అర్థమవుతుందండి. రోజు బయటకు వెళ్తే నమస్తే 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 అన్న మనుషులు ఈరోజు మనల్ని చూసి అలా చూసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో ఆలోచించు. ఏంటండి ఒక్క నమస్తే, అడికి ఎంత గర్వం, చూసి చున్నట్టు పోతున్నాడు అని ఒక సాధారణమైన మనిషికే చాలా భయం ఉంటుంది, బాధ ఉంటుంది. ఇతను ఒక స్థాయి గొప్పది, అవ్వలేడు. అతడు ఎలా కుమిలిపోయి ఉంటాడో ఆలోచించండి. అతడు దేవదూతే కాదు, మనిషే, మనలాంటి స్వభావాలు కలిగిన మనిషే. కానీ దేవుని మీద ఆనుకోవడం నేర్చుకున్న పరిశుద్ధులు వాళ్ళు. హల్లెలూయా, చదమౌషర్ హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన విశ్వాస బిడ్డలారా, ఒంటరితనం మనకొక శిక్షణ. లోకం నేర్పిస్తాడు, ప్రజలంటే నేర్పిస్తాడు, బంధాలు ఎలా ఉంటాయో నేర్పిస్తాడు, ప్రజలు ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉంటారో నేర్పిస్తాడు, అన్నీ నేర్పిస్తాడు. నువ్వు నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. ఇదొక శిక్షణ. కొంతమందికి దేవుడు కాదు, ప్రజలు కావాలి. బాగా వినండి, ప్రజలు కావాలని కోరుకున్న వాడిని రేపు ప్రజలందరూ విడిచిపెడతారా? అందుకు ఒక మనిషిని మీకు చూపిస్తాను బైబిల్లో. అతని పేరు సౌలు. సౌలు శామ్యూయల్ చెప్పాడు, శామ్యూయల్ చెప్తున్నాడు, నేను వస్తాను, నేను వచ్చేంత వరకు నువ్వు మౌనంగా ఉండు, నేను వచ్చి బలి అర్పించి నేను నిన్ను ఆశీర్వదించి యుద్ధానికి వెళ్దాం అని చెప్పి వెళ్ళాడు. కానీ శామ్యూయల్ రావడం ఆలస్యమైంది. సౌలు తెగించాడు, బలి అర్పించాడు. ఇప్పుడు సౌలు అంటాడు, ప్రజలందరూ నన్ను విడిచిపెట్టి వెళ్తుంటే అందరు వెళ్ళిపోతున్నారు అనుకొని నువ్వు రావడం లేదని మళ్ళీ అందరు నన్ను విడిచిపెడితే నేను ఒంటరిని అయిపోతాను, నేను యుద్ధం ఎలా చేస్తాను అని అనుకొని అందరినీ నా దగ్గర ఉంచుకోవడానికి, నాతో పెట్టుకోవడానికి నేనే తెగించి బలి అర్పించాను. ఈ మనిషికి ప్రజలు చెదిరిపోతుంటే భయపడిపోయాడు, దేవుని లెక్క చేయలేదు. కానీ పరిశుద్ధులందరూ ప్రజలంతమంది విడిచిపెట్టినా దేవునితో అంటు కట్టుకొని బతికారు. చివరికి సౌలు పరిస్థితి ఏంటి? అతడు ఏ ప్రజలైతే చెదిరిపోతున్నారు, అమ్మో నన్ను విడిచిపెట్టిపోతున్నారు అనుకున్నాడో ఆ ప్రజలు ఒక్కడు కూడా లేకుండా, దేవుని బిడ్డలారా, 3 రోజులు అతని తల దాగోను దేవత గుడికి కట్టిన దిక్కు లేదు. అతని నరికి పడేశారు శత్రువులు. అర్థమైందా? తల నరికి ఒక దేవత గుడికి పెడితే ఎవ్వడు పోయి మావోడు శవం అనేవాడు దిక్కులేడేవాడు. ప్రజలను నమ్ముకోక. కొంతమందికి 2 బంధువులు వస్తే గుడి గుర్తుకు రాదు, ఒక మనిషి ఇంటికి వస్తే మందిరం గుర్తు రాదు, 4 చుట్టాలు ప్రేమగా ఉంటే అసలు సంఘమే గుర్తుకు రాదు. నువ్వు నేర్చుకో. అందరితో ప్రేమగా ఉండడం తప్పు కాదు, నువ్వు దేవుని మీద ఆనుకోవడం మాత్రం నేర్చుకోవాలి. హల్లెలూయా, చదమ గట్టిగా హల్లెలూయా, చబలుషర్ హల్లెలూయా. మనుష్యులను మీద ఆధారపడుట కంటే యెహోవాను నమ్ముకొనుటము మేలు అని లేఖనం బోధిస్తుంది. మనుషులో సమూయేలు నువ్వు వస్తేది పోతేందయ్యా, నువ్వు ఒక అయ్యగారి ఉంటేది పోతేంది, నువ్వు ఒక దైవజనుడివే, నువ్వు ఒక్కడి ఉంటేది పోతేంది. నాతో ప్రజలు కావాలి, నాకు నా ప్రజలు కావాలని ఏ ప్రజల మీద మమకారం చూపాడో సౌలు, ఆ ప్రజలందరూ ఒక కాలం ఎవ్వడు పట్టించుకోలేదు. అందుకే చెప్తున్నాను, దేవుడు మనకు నడిపిస్తున్న ఈ అనుభవాలు మనకు ఒక అద్భుతమైన కార్యాలు నేర్పించడానికి. అంతఃపురంలో పెరిగిన యోసేపు, ఇదిగో అంతఃపురంలో 40 ఏళ్ళు పెరిగిన మోసే, అతనికి తినిపించేవారు దాదీలు ఉన్నారు, వస్త్రం మార్చేవారు ఉన్నారు. రాజనగరంలో ఐగుప్తు యొక్క మహారాజు యొక్క కుమారుడిగా పెరిగాడు. దేవుడు అతన్ని పట్టుకొని పోయి
అరణ్యములో, హోరేబు యొక్క అరణ్యములో, కొండ దగ్గర సీనాయి అరణ్యంలో 40 ఏళ్ళు పడేశాడు. ఎండిపోయిన రొట్టెలు తింటూ గొర్రెలను మేపుకుంటూ 40 ఏళ్ళు బతికాడు. అంతఃపురం ఎక్కడ, అడవి ఎక్కడ? ఇతడు పిక్చర్లో చూడడమే తప్ప అడవి ఇతనికి ఎప్పటికీ తెలియదు. ఐగుప్తు మహా సామ్రాజ్యంలో నేను అనుకుంటున్నాను, ఫరో యొక్క ఇంట్లో ఏదైనా చెట్ల ఫోటో, అడవి ఫోటో ఉంటూ చూసుంటాడు ఈ మనిషి. అతనికి అడవి తెలియదు. దేవుడు అతని అరణ్యంలో పడేశాడు 40 ఏళ్ళు. రాజరికంలో ఉన్నోడు అడవిలో పడి దేవుడు అతనికి బాగా నేర్పి ఇప్పుడు అంటాడు, నా సేవ చేయి అని అంటాడు. నా సేవ చేయి. ఒక యోగ్యమైన నాయకుడిగా మారడానికి నీ జ్ఞానం పనికిరాదు. నేను నీకు ఇచ్చే ఒంటరితనపు అనుభవాలు నీకు చాలా నేర్చుకుంటావు. హల్లెలూయా. నా ప్రియమైన విశ్వాస బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో, అందుకనే నీ సన్నిధి నాకుంటే చాలు ప్రభువా, నీ కృప నాకు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా అని వాళ్ళు ఎందుకు పలికారు అని అంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఎవరు మనతో ఉన్నా మనల్ని నిలబెట్టుటకు, ఆశీర్వదించుటకు, ఆరోగ్యం ఇచ్చుటకు, ఆయుష్ ఇచ్చుటకు ఆయనే కారకుడు. హల్లెలూయా. చదమౌషర్గా హల్లెలూయా. అందుకే నా ప్రభు 30 లక్షల మంది సంఘము కలిగిన ఒక నాయకుడితో అంటున్నాను, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ధైర్యంగా ఉండు, ఎవరు విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను. ఈ మాట ఈరోజు నేను మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఆ ధీమా, ఆ ధైర్యం నీ గుండెల్లో పెంచుకో. ఎవడు ఉన్నా ఎవరు లేకపోయినా, ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నా ప్రభు నీతో ఉంటున్నాడు. నీ దీవెన, నీ ఆశీర్వాదం, నీ క్షేమం, నీ జీవితానికి మూలం ఆయనను చేసుకో. ఆయన అన్ని చేయగలడు. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. ప్రజలందరూ ఊర్లో ఉన్నారు. బాగా వినండి, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ప్రజలందరూ ఊర్లో ఉన్నారు. కరువు ఉంది. ఒక ఇంట్లో అన్నం లేకపోతే వాళ్ళ బంధువులు ఎవరో తీసుకొచ్చి పెట్టే ఛాన్స్ ఉంటుందా ఉండదా? అమ్మ, ఉంటుందా ఉండదా? కరోనా టైంలో పక్కోడికి లేకపోతే ఎవడో ఇంటి పక్కోడు వాడు ఇంత అన్నం పెట్టాడే లేదా? మరి ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? ఊర్లో ఉన్న వాళ్ళకు కరువు ఉంది. ఊరవతలో ఒక్కడే ఉన్నాడు. ఎవరు? ఏలియా. ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. అక్కడికి ఎవరు బొమ్మన్నారు? దేవుడు అంట, నువ్వు పో ఇక్కడ నుంచి కేరేతు వాగు దగ్గర పోయి అక్కడ ఉండు. అయ్యా, ఒంటరి ఉంటే అన్నం నేను పంపిస్తా. ప్రజలు లేకపోయినా పక్షులు వచ్చాయి, కాకులు వచ్చి అన్నం పెట్టాయి. అర్థమేంటో తెలుసా? నీతో ఎవ్వడున్నా లేకపోయినా నా దేవుడు నిన్ను పోషిస్తాడు. హల్లెలూయా. చాలా హుషారుగా హల్లెలూయా. నీ గుండెలో ఆ దమ్ము ఉండాలి. అర్థమైందండి? అలా గొప్ప అనుభవాలు అనుభవించిన పరిశుద్ధులు ఎంతోమంది ఉన్నారు. అనేక అనుభవాలు విన్నాం, అనుభవించాం. నాయకులు, ఆత్మీయులు చెప్పగా విని గుండెలో ఒక అద్భుతమైన ధైర్యం వచ్చింది. ఎవడున్నా లేకపోయినా ప్రభు ఉన్నాడు. పరవస్తు చిన్నయేసూరి అని ఒక గొప్ప దైవజనుడు. అతడు నా చిన్నతనంలో తెలుగు టెక్స్ట్ బుక్లో అతని రైమ్స్ ఉండేవి. అతను ఒక గొప్ప పూజారి, బ్రాహ్మణ కులానికి చెందినాడు. దేవుడు అతని సేవకు పిలిస్తే పరిచర్యకు వచ్చాడు. ఇప్పుడే ఇలాంటి అనుభవాలు ఉన్నాయంటే ఆ దినాల్లో సేవకు మంచినీళ్ళు కూడా ఎవడిచ్చేవాడని. భార్య భర్తలు ఇద్దరు బాపన కులంలో పుట్టినోళ్ళు కదండి, శుభ్రంగా ఇంత అన్నం తినేవాళ్ళు. కరువు, ఎంత కరువు అని అంటే కొన్ని దినాలు అయిపోయింది మంచి నీళ్ళు తప్ప గంజికి కూడా దిక్కులేని దినాలు. భార్యాభర్తలు మంచినీళ్ళే సర్వం అనుకొని తాగుతున్నారు. ఏడుస్తున్నాడు, ప్రభువా మేము ఎలాగైనా భరిస్తాం. పసిబిడ్డలు ఉన్నారు. ఒకరోజు 2 రోజులు సర్దుకుంటున్నారు కానీ వాళ్ళు ఏడుస్తున్నారు. ప్రభువా మా మీద మాకేం చింత లేదు, మా పిల్లలకైనా ఇంత అన్నం పంపించు అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉదయం పాస్రమ్మ గారికి చెప్పాడట, నేను అలా బయటకు వెళ్తాను, దేవుడు ఎక్కడైనా ఇంత ఆహారం సిద్ధపరుస్తాడేమో, నువ్వు ఉండి ఇంటికాడ ప్రార్థన చేయి, నేను అలా బయటకు వెళ్తాను. విజిటింగ్ కాదు, అలా బయటకు వెళ్తూ ఉన్నాడు. తిరిగి ఎవరు నమస్కారం పెట్టినోళ్ళు లేడు, ఎవరు
అయ్యా మీరు ఎవరు అని అన్నోళ్ళు లేడు, పరిచయం చేసుకున్నాడు ఎవరు. అలా తిరిగి వచ్చి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు భర్త ఎప్పుడైతే బయటకు వెళ్ళాడో అతని ఇంటికి అప్పటి కాలంలో ఆటో రిక్షాలు ఉండేవి. రిక్షాల మీద రైస్ బ్యాగులతో సహా కిరాణా మెటీరియల్ అంతా ఒక వ్యక్తి తీసుకొచ్చి, అప్పటి అడ్రస్లు ఫోన్లు అవన్నీ ఏం లేని కాలాలు కనుక, అమ్మ చిన్నయేశ్వరి గారి ఇల్లు ఇదేనా, సామాన్లు వచ్చాయి అని అంటే, భార్య ఆమె ఘనమైన సేవకురాలు కనుక, అయ్యా ఇల్లు ఇదే కానీ సామాన్లు మాకు పంపేవారు ఎవరు, మాకు తెలియదు, లేరు. అమ్మ మీదే అమ్మ, మీ పేరే ఉంది. అమ్మ ఈ పేరు కలిగిన వాళ్ళు ఇంకెక్కడైనా ఉన్నారేమో చూడండి. ఆకలి కొన్నప్పుడు ఒక మనిషి ప్రతిష్ట బయటకు వస్తుంది. ఒక అందమైన మనిషి ముందు ప్రపోజ్ చేసినప్పుడు నీ వ్యక్తిత్వ స్వభావం బయటకు వస్తుంది. బయటకు వచ్చే గడియలు కొన్ని ఉంటాయి. అప్పటికే ఆకలితో తడుములాడుతున్నారు. ఎవడదో ఏంటి ఇంత బుక్కడు తీసుకుందాం, ఈ మట్టు కండుకుందాం, బై ఛాన్స్ మనదే కాకపోతే అయ్యా ఇంత పెట్టుకున్నాం అయ్యా అని కాలు మొక్కుదాం, అయిపోతుంది, ఏముంది అని అనుకోమా మనం. అయ్యా ముడతలేదు. ఆయన అట్లా తిరిగి రిక్షా తిరిగి వచ్చాడు. అమ్మ ఎవరు లేరమ్మా ఈ పేరు కలిగిన మనిషి. అయ్యమ్మ నాకు తెలియదు, మా ఆయన లేడు. మరి మా ఆయనకు ఎవరైనా చెప్పారా? మా ఆయన వచ్చేదా కాదు, పాస్టర్ గారు వచ్చారు. అయ్యా రిక్షాలో సామాన్లు వచ్చాయి, ఎవరో నీకు ఎవరైనా చెప్పారా? అమ్మ నాకు కూడా ఎవరు చెప్పలేదు. మనకి కావాలి, మనకి కానీ ముట్టొద్దు, మనం పరాయి సొమ్ము ఆశించొద్దు. లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఏమైనా తెచ్చావా? ఏమి లేదు. లోపలికి వెళ్ళి ఏడ్చి, ప్రభువా నీవే మా ఆధారం అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడట. అవి నీవే వెళ్ళి తీసుకో, నేనే పంపాను, వెళ్ళు తీసుకో అని ప్రభు స్పష్టమైన జవాబు చెప్తే వెళ్ళి ప్రార్థన చేసుకొని తీసుకున్నాడట. ఆకలి దప్పికలలో కూడా ప్రతిష్టను కాపాడుకున్న సేవకులు. 4 రోజులు ఇబ్బంది అయితే మన గుడి మందిరం గుర్తుకు రాకపోవడం తర్వాత సంగతి. మన నోరుకు కూడా అదుపులో ఉండదు. ఎవరినైనా తిట్టేస్తాం, కోపం వచ్చిన దేవుణ్ణి కూడా తిట్టేస్తాం. దాన్ని అనరు భక్తి. నీకు మూడు వచ్చినప్పుడు భక్తి, మూడు లేకపోతే అర్థమైందా తిట్టడం. ఇది కాదు జీవితం. ప్రతి కాలములో మార్పు లేని జీవితం చేయడమే దేవుడు మనకు నేర్పించే అనుభవాలు. నా సంఘ బిడ్డలారా, ఒంటరితనమును ఒక వరముగా భావించు. ఒంటరితనములో దేవుడు నీకు నేర్పించే నేర్పుదలను నేర్చుకో. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. అందుకనే దైవజనుడైన దావీదు, నాకు 7 అన్నలు ఉన్నారు, నాకు 1000 మంది సైనికులు ఉన్నారు, నేను యుద్ధం చేసినప్పుడు 1000 మంది నాకు ఎదుర్కొన్న అమ్మాయిలు ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారని ఏమనలే. నేను ఒంటరిని ఉన్నాను ప్రభువా, ఒక పిచ్చుకలాగా అయిపోయింది నా బతుకు అని అంటాడు. అందుకనే పరిశుద్ధుల ఒంటరితనాలందరినీ వాళ్ళని ఒంటరిగా విడిచిపెట్టలేదు దేవుడు, కానీ వాళ్ళను ఒక ఉన్నత స్థితిలో పెట్టడానికే నా దేవుడు ఆ మార్గాల గుండా నడిపాడు. హల్లెలూయా. కనుక నీ ఒంటరితనాన్ని బట్టి నాకు ఎవరు లేరు, ఏం దిక్కు లేదు, నేను ఇంతేనా నా బతుకు అని అనుకోకుండా దేవుడు నీకు ఏం నేర్పిస్తున్నాడో నేర్చుకోకుండా ఉండకు. ఎందుకు నీకు ఆ పేదరికం ఇచ్చాడు, ఎందుకు నీకు అందరిని దూరం చేశాడు, ఏ పరిస్థితులు ఎందుకు నీ ముందు దేవుడు పెట్టాడో నేర్చుకోవడానికి ప్రయాసపడు. అందులో దేవుడు నీకు నాకు ఒక పాఠాన్ని నేర్పి నా ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. అలాంటి ఒక గొప్ప అనుభవాల గుండా నా దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి లేచి నిలబడదాం.